హరిత గణేశ అంటూ వినాయక చవితికి ప్రకృతి సిద్ధమైన గణపతి విగ్రహాల వాడకం కొన్నేళ్లుగా పెరుగుతోంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దంటూ మట్టి వినాయకుడిపై మక్కువ చూపుతున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గుంటూరు మహిళా విభాగం వారు ఓ అడుగు ముందుకేసి గణనాథుడిని ప్రకృతిమయం చేశారు. మొలకెత్తే వినాయకుడిని తయారు చేశారు. గుంటూరు మహిళలు లంబోదరుడికి ప్రకృతి ప్రణామం చేశారు. మొలకెత్తే వినాయకుడికి రూపకల్పన చేశారు. మట్టి నుంచి తయారు చేసే వినాయకుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసుకునేలా రూపొందించారు. సాధారణంగా మట్టి విగ్రహాలు చాలానే తయారు చేస్తున్నారు. వాటికి మరింత ప్రయోజకత్వం చేర్చాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ మహిళా విభాగం ప్రతినిధులు ఆలోచించారు. దానికి ప్రతిరూపమే ఈ మొలకల వినాయకుడు. సాధారణ మట్టి విగ్రహాల మాదిరిగానే వీటిని తయారు చేస్తున్నారు. మధ్యలో ఖాళీ వదిలి సారవంతమైన మట్టి విత్తనాలతో నింపుతున్నారు. ఆ విత్తనాల నుంచి వచ్చే మొలకలు కాయగూరలను దేవుడి ప్రసాదంగానే స్వీకరించొచ్చంటున్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు. వీటిలో వినూత్నంగా ఏం చేస్తున్నామంటే ఆ లోపల మనం తయారు చేసేటప్పుడే మనము గార్డెన్ సాయిల్, తర్వాత ఎరువు, విత్తనాలు ఆ లోపలికి పెట్టేసేసేసి మనం పూజ అయిపోయిన తర్వాత దీన్ని మనం పెరట్లోనో లేదంటే ఒక కుండీలలో మనం పెట్టేసేసుకొని రోజు వాటిలో నీళ్లు పోస్తూ ఉంటే మనకి ఇందులోంచి మొలకలు వచ్చి ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మనకి వస్తాయన్నమాట. ఏదైనా జనరల్గా ఒక విత్తనం జర్మినేట్ అవ్వడానికి 3 days పడుతుంది కాబట్టి సో మనం పూజలో పోని ఒక 3 రోజులు పెట్టుకున్నా కూడా ఆ తర్వాత మనం దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ మట్టిలో కానీ మనం పూల కుండీల్లో ఇంట్లో పెట్టుకున్నప్పుడు అందులోంచి మొక్కలు వస్తాయి అనేది మేము ట్రై చేసాము. లార్జ్ స్కేల్లో ప్రమోట్ చేయడానికి మేము ఇట్లా మౌల్డ్స్ వాడి అందులోపల ఇంకా రిఫైన్ చేసుకున్న మట్టి అందులో కలిపిన మాన్యూర్తో మేము ఇలా చేస్తున్నాము. అలా ఫస్ట్ ప్రయోగం మేము చేసింది ఏంటంటే మెంతులు తొందరగా జర్మినేట్ అవుతాయి, మొలకెత్తుతాయని చేసి మేము ఆ ప్రసాదంగా మేము మెంతి కూడా మేము ఉపయోగించాం. అది సక్సెస్ అయిన తర్వాత ఇంకా మిగతా దాంతో చేసాం. గ్రీన్ గణేశ అనే పేరుతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు కళాశాలల్లో హరిత వినాయక విగ్రహాల తయారీపై అవగాహన కల్పిస్తున్నారు. తయారీదారులతో వినాయక ప్రతిమలు రూపొందించి గుంటూరులోని సంతోషిమాత ఆలయం, బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర ఆలయంలో విగ్రహాలను అందుబాటులో ఉంచుతున్నారు. విత్తనాలు పెట్టేది మేము ఫస్ట్ టైము. ఇది వీళ్ళు చెప్పిన తర్వాత చేస్తున్నాము. తర్వాత మేము వేరే వాళ్ళకి తీసుకున్నా కానీ వాళ్ళకి కూడా ఇచ్చేటప్పుడు కూడా మేము వాళ్ళకి ఇదే మాట చెబుతున్నాము, విత్తనాలు వేయండి ఇట్లా చేయండి అని చెప్పి చెబుతున్నాము. వాళ్ళు సరేనని చెప్పి అంటున్నారు. మట్టి గణపతి విగ్రహ వాడకం పెరిగిన ప్రస్తుత తరుణంలో గ్రీన్ గణేశ విధానాన్ని ప్రజల్లోకి మరింత ఎక్కువగా తీసుకెళ్లాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు భావిస్తున్నారు. తమ ప్రయత్నంతో కాలుష్యాన్ని తగ్గించడమే కాక మొక్కలను పెంచినట్లవుతుందని చెబుతున్నారు. पान चढ़े फूल चढ़े और चढ़े